హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియోలో మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీ చేయబోతున్నాను. సో ఇది అందరికీ నచ్చుతుంది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇవే అన్నమాట, మిక్స్డ్ ఫ్రూట్ అంటున్నాం కాబట్టి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాలు వేసేసుకోవచ్చు. యాపిల్, మస్క్ మెలాన్, వాటర్ మిలాన్, ఇంకా బనానా, కివి, అవగాడో, ఆరెంజ్, స్ట్రాబెర్రీస్ అండ్ బ్లాక్ బెర్రీస్. ఇక మిక్సీ జార్ బ్లెండర్ తీసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న యాపిల్, మస్క్ మిలాన్, అలాగే వాటర్ మిలాన్ అన్నీ వేసేసుకొని, ఆరెంజ్ ఇవి సీడ్లెస్సే కాబట్టి డైరెక్ట్గా వేసేసేయచ్చు. ఇంకా కివి, ఇది మధ్యలో కొంచెం పింకిష్ షేడ్ ఉంటుంది, బట్ చాలా స్వీట్గా ఉంటుంది. మామూలు గ్రీన్ కివి అయితే కొంచెం పులుపు ఉంటుంది కదా, ఇది గోల్డెన్ కివి, సో ఇది పులుపు ఉండదు అసలు. ఇది కూడా స్కూప్ చేసి వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అవగాడో కట్ చేసి కాసేపు బయట వదిలాము అంటే కొంచెం కలర్ మారిపోతుంది, సో అందుకే వేసేటప్పుడే కట్ చేసుకుంటున్నా. అండ్ అవగాడో కూడా రోజు తీసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ కడిగి పెట్టుకున్న బ్లాక్ బెర్రీస్, పైన తొడిమలు తీసేసిన స్ట్రాబెర్రీస్, ఫైనల్గా బనానా కూడా అంతే కదా, ముందుగా కట్ చేసి పెడితే కలర్ చేంజ్ అవుతుంది, సో అందుకే వేసే ముందు మాత్రమే కట్ చేసి పెట్టుకుంటున్నా. మనలో చాలా మందికి కొన్ని రకాల ఫ్రూట్స్ నోటికి తినడానికి నచ్చుతాయి, కొన్ని ఏమో నచ్చవు. సో అలాంటి వాటిని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం కదా. సో అలాంటి ప్రాబ్లం లేకుండా నచ్చనివి కూడా ఒంటికి పంపించాలి కాబట్టి మనకు నచ్చకపోయినా బాడీకి అవసరం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనమాట. ఫైనల్గా 1.5 గ్లాస్కి మిల్క్ తీసుకుంటున్నాను. ఇవన్నీ వేసేయడం వల్ల ఏంటంటే చిక్కగా అవుతుంది కదా, సో చిక్కదనం వల్ల స్మూతీ లాగా బాగుంటుంది. ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు డౌట్ వచ్చిందనమాట, ఇదన్నీ కూడా కలిసి ఏ కలర్ ఫామ్ అవుతుందా, ఎందుకంటే స్ట్రాబెర్రీస్ పింక్ ఉంటాయి, అవగాడో గ్రీన్ ఉంటుంది, యాపిల్ ఇవన్నీ కూడా కొంచెం వైట్ అలాగే కాపర్ కలర్ వస్తూ ఉంటుంది, బ్లాక్ బెర్రీస్ వచ్చేసి కొంచెం వంగపండు రంగు షేడ్ వస్తుంది. సో ఇవన్నీ మిక్స్ అయితే ఏ కలర్ వస్తుందా అని చూద్దామని చాలా ఎగ్జైటింగ్గా చూసాం అనమాట. అయితే ఇది వచ్చేసి కొంచెం రాగి రంగు షేడ్లోకి వచ్చింది అండ్ మట్ రంగు ఆ షేడ్లోకి వచ్చింది అనమాట కొంచెం. సో చూసారు కదా, ఫైనల్గా ఇలా వచ్చింది. నేను షుగర్ యాడ్ చేయలేదు, మీరు కావాలి అనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్స్ మ్యాక్సిమం తీసుకున్నవన్నీ కూడా తీయగానే ఉంటాయి, పెద్దగా మనకి అడిషనల్ షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. లేదు చప్పగా ఉంటుంది అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలనుకుంటే షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేద్దాము. అయితే కొంచెం ఇలా ప్లెయిన్గా సర్వ్ చేస్తే ఎవరు ఇష్టపడతారు, దానిపైన కొంచెం అంత డెకరేట్ చేస్తేనేగా చూడడానికి కూడా బాగుంటుంది. సో కొంచెం బాదం పలుకులు అలాగే టూటీ ఫ్రూటీస్ వేసాను. తాగేటప్పుడు లోపల స్వీట్ లేదు కాబట్టి ఈ టూటీ ఫ్రూటీస్ పంటికి మధ్యలో పడుతున్నప్పుడు ఆ జ్యూస్ తాగుతూ ఉంటే ఎలా ఉంటుందంటే స్వీట్నెస్ సరిపోయిందని అనిపిస్తుంది. సో అందుకోసం, అలాగే పైనుంచి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, తినేటప్పుడు తాగేటప్పుడు కూడా బాగుంటుందని చెప్పి దీనిపైన కొంచెం హనీతో డెకరేట్ చేసుకుంటున్నాను. అండ్ రెగ్యులర్గా కూడా మేము తీసుకునే జ్యూసెస్లో హనీ యాడ్ చేసుకుంటాను పైనుంచి, సేమ్ యాజ్ యూజువల్ దీనికి కూడా అలానే యాడ్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇదండి మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పిల్లలకి ఈవినింగ్ టైంలో తప్పకుండా ఇవ్వచ్చు, బట్ నేను ఐస్ క్యూబ్స్ అవాయిడ్ చేశాను, ఇప్పుడు ఈ సీజన్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి. సో మీకు బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం అనుకుంటే ఫైనల్గా ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోండి. 2 క్యూబ్స్ పోయిందే ఉంది, కాకపోతే రొంపలు వస్తాయి అంతే భయం.